హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం కోర్ట్ అండ్ దిల్రుబా ట్రైలర్స్ గురించి. ఈ రెండు మూవీస్కి సంబంధించిన ట్రైలర్స్ నిన్నే లాంచ్ అయ్యాయి అండ్ రెండు మూవీస్ కూడా ఈ మంత్ 14th రిలీజ్ అవుతున్నాయి. మీకు ఏ ట్రైలర్ బాగా నచ్చింది అండ్ ఏ మూవీ కోసం మీరు బాగా ఎక్సైటింగ్ వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం కోర్ట్ మూవీ ట్రైలర్ గురించి. ఈ మూవీ నాని బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా నుంచి వస్తుంది అని తెలిసినప్పటి నుంచి నాకైతే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఎందుకంటే నాని యాజ్ ఎ హీరోగా నాకు ఎంత ఇష్టమో, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ అంతకన్నా ఎక్కువ ఇష్టం. అది కాక ఇది ఒక కోర్ట్ డ్రామా మూవీ. బేసిక్గా కోర్ట్ డ్రామా మూవీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జోనర్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. జై భీమ్, జనగణమన, నీరు, పింక్, అదే తెలుగులో వకీల్ సాబ్, సెక్షన్ 375, ఓ మై గాడ్, జానీ ఎల్ఎల్బి, ఈ జానర్లో వచ్చిన కొన్ని నా ఫేవరెట్ మూవీస్ ఇవి. ఇంకా ఈ మూవీ ట్రైలర్ కట్ చాలా పకడ్బందీగా కట్ చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఎక్కువ రివీలింగ్ లేకుండా మూవీ బేసిక్ ప్లాట్ రివీల్ చేస్తూ చాలా బాగా కట్ చేశారు. ఇంకా ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఈ మూవీ మొత్తం పాక్సో యాక్ట్ చుట్టూ తిరుగుతుందని. పాక్సో యాక్ట్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో అయితే షేర్ చేసుకుంటాను. పాక్సో యాక్ట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. దీన్ని 2012లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ యాక్ట్ మెయిన్గా 18 years బిలో పిల్లల్ని రెస్పెక్ట్ ఆఫ్ ది జెండర్, సెక్సువల్ అబ్యూస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఫాస్ట్గా జస్టిస్ రావడానికి ఈ యాక్ట్ కింద స్పెషల్ కోర్ట్స్ ఉంటాయంట. అండ్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ శిక్ష అయితే ఉంటుంది. ఇవి నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఒకవేళ నేనేమైనా మిస్ చేస్తే కింద కమెంట్స్లో చెప్పండి నాకు. ఈ మూవీ క్యాస్టింగ్ కూడా బాగుంది. ప్రియదర్శి గారు, సాయి కుమార్ గారు, హర్షవర్ధన్ గారు, చైల్డ్ యాక్టర్స్గా యాక్ట్ చేసిన హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పల్లా అండ్ వారి పేరెంట్స్గా యాక్ట్ చేసిన శివాజీ గారు, రోహిణి గారు, సురభి గారు. క్యాస్టింగ్ బాగుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ నాని గారు అండ్ హిస్ టీమ్ ఫుల్ కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. 16 సంవత్సరాలు నా కెరియర్లో ఎప్పుడు నేను ఇలా ఒక స్టేజ్ మీద ఎక్కి దయచేసి సినిమా చూడండి అని అడుగుంటాను. ప్లీజ్ దయచేసి 14వ తారీఖు థియేటర్కి వెళ్ళండి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమా మీరు మిస్ అవ్వకూడదని. మాకేదో ఒక సక్సెస్ వచ్చేయాలని, లేదంటే మేమేదో చాలా సంపాదించేయాలని కాదు. మీరు ఇలాంటి నా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాని మిస్ అవ్వకూడదు అని మీ అందరినీ బతిమాలుతున్నాను. 14వ తారీఖు మీరు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఉన్న అందరినీ, మీ ఫ్యామిలీని, మీ ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. థియేటర్ బయటికి గర్వంగా వస్తారు. ఒక గొప్ప సినిమా చూసామన్న ఫీలింగ్తో వస్తారు. ఇంతగా మీకు అనిపించవచ్చు ప్రొడ్యూసర్ కదా అలాగే చెప్తారు చూడమని, అది అనిపించవచ్చు. మీకు నమ్మకం రావడానికి నాకు ఏం చెప్పాలో శైలేష్ సారీ, ఒకవేళ 14వ తారీఖు కోర్టుకి వెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఇంతకంటే బలంగా నేను చెప్పలేను. అండ్ నేను కూడా పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ మూవీ మీద. నాకు తెలిసినంత వరకు మూవీ సక్సెస్ విల్ బి ఎంటైర్లీ బేస్డ్ ఆన్ ద కోర్ట్ డ్రామా. చూద్దాం మరి మార్చి 14th ప్రజలు ఏం తిరిపిస్తారు ఈ కోర్ట్ మూవీకి. ఇంకా ఎస్ఎస్సి దిల్రుబా ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది ఇది ఒక రొటీన్ మాస్ కమర్షియల్ లవ్ స్టోరీ అని. ట్రైలర్ అయితే ఓకే అనిపించింది నాకు. అండ్ ట్రైలర్ మొత్తానికి కిరణ్ అబ్బవరం గారే హైలైట్. బాగుంది తన యాక్టింగ్ డిఫరెంట్ షేడ్స్లో. మూవీ క్యాస్టింగ్ కూడా ఓకే బాగుంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ విశ్వకరణ్ గారికి ఇదే అనుకుంటా ఫస్ట్ మూవీ అది డైరెక్టర్. దీనికి ముందు ఆయన కమ్మరాజ్యంలో కడపరెడ్లు, చలో, జాగ్వార్ అనే మూవీస్కి రైటర్గా పనిచేశారు. ట్రైలర్లో డైలాగ్స్ బాగున్నాయి అండ్ ట్రైలర్ బీజిఎం కూడా ఓకే. ఇంకా నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీ సక్సెస్ అనేది ఈ మూవీ టాక్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీకి ప్యారలల్గా కోర్ట్ రిలీజ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ కోర్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను, అపార్ట్ ఫ్రమ్ ద మాస్ ఆడియన్స్. మూవీ హిట్ అవ్వాలంటే మాత్రం టాక్ చాలా గట్టిగా రావాలి, లేదంటే కష్టమని అనిపిస్తుంది నాకు. చూద్దాం మరి కిరణ్ అబ్బవరం గారు 14th ఏం ప్లాన్ చేశారో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ టు బోత్ మూవీస్. అండ్ 2 మూవీస్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. బట్ యాజ్ అన్ ఆడియన్స్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే కోర్ట్ అనే చెప్తాను. మరి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది గాయ్స్ ఈ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్ నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.